దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా సంఘమునకు ఈ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, అదేవిధంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ఆదివారము చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే 2021 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం. ఈ ఆదివారంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు నేర్చుకున్న బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 54వ కీర్తన 4వ వచనం. 54వ కీర్తన 4వ వచనాన్ని మనం ఇద్దరం ధ్యానం చేసుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆవరించువాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడే నాకు సహాయకుడు. దావీదు భక్తుడు దేవుని యొక్క ఏర్పాటులో ఉండి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి రాజుగా చేయబడినటువంటి దావీదు భక్తుడు ఆయన రాజు కాక మునుపు పలికినటువంటి మాటలు ఏమంటున్నాడు? పైన మనం జాగ్రత్త గమనించినట్లయితే జెఫీరు వచ్చి సౌలుకి ఏం చేస్తాడంటే దావీదు ఇక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు ఆ సందర్భంలో దావీదు రాసినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తాము. దావీదు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి సేవకుడు, దావీదు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి రాజు, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నటువంటి రాజు అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని బాగా ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు. అందుకనే శ్రమ కాలంలో కూడా, శ్రమ వచ్చినప్పుడు కూడా దావీదు యొక్క మాటలు మీరు గమనించండి. ఇప్పుడు దావీదు శ్రమలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఒక ప్రక్కన తన యొక్క మావైనటువంటి సౌలు తరుముతున్నాడు, ఈ యొక్క వ్యక్తిని చంపడానికి కంకణం కట్టుకున్నాడు, ఈ యొక్క దావీదుని చంపడానికి పూనుకున్నాడు. అయితే అలాంటి సందర్భంలో దావీదు పలికినటువంటి మాటలు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరంలో మనందరి యొక్క ప్రార్థన ఏంటంటే, మనందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే, దేవా నీవు నాకు సహాయకుడిగా ఉండని ప్రార్థన చేయాలి. మనం ఆయన బిడ్డలం కాబట్టి నిశ్చయముగా ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉండి క్రిందేమన్నా ప్రభువే నా ప్రాణమును ఆవరించువాడు. ఇలాంటి మాటలు చెప్పడం అనేది చూడండి, ఏ సందర్భంలో మనం చెప్తాము? ప్రభువే నాకు సహాయకుడైనటువంటి మాట దేవుని యొక్క శ్రమ నుండి విడిపించబడి మనము దేవుని యొక్క సహాయం పొందుకున్న తర్వాత చెప్తాం. కానీ దావీదు అయితే ప్రతి సందర్భంలో కూడా దావీదు దేవుణ్ణి తన సహాయకుడిగా తీసుకున్నాడు. ఎందుకంటే రాజు అయినప్పటికీ, రాజుగా మీరు గమనించండి, ఆయన కావలసినటువంటి ఏమంటారు చెప్పండి, సైన్యం ఉండదు, ఆయన కావలసిన భద్రత ఉండదు, ఆయన యొక్క భద్రతకి ఎలాంటి లోపం అనేది ఉండదు. అయినప్పటికీ కూడా ఇక్కడ దావీదులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, తనకున్నటువంటి మానవ భద్రత, తనకున్నటువంటి సైన్యము ద్వారా వచ్చినటువంటి భద్రత, దాని మీద ఆయన మనస్సు పెట్టల. వారు నాకు భద్రత అని చెప్పలేదు. వారందరూ ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి భద్రత, మానవ భద్రతను మించింది, లేకపోతే మనుషుల ద్వారా మనకు కలిగేటువంటి సహాయాన్ని మించినటువంటి సహాయమైనటువంటి దేవుని సహాయాన్ని గురించి మాట్లాడుతూ దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు. ప్రియదేవులారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మానవులు ఎంత మనకి భద్రత కల్పిస్తామని వారు మనకి చెప్పినా, ఎంత మనకి హామీ ఇచ్చినా గానీ, లేకపోతే ఎంత వారు మనకి గ్యారెంటీ ఇచ్చినా గానీ కొన్నిసార్లు ఏమో చెప్పండి, ఏమవుతుంది? మానవ భద్రత వైఫల్యం విఫలమవుతుంది. మనుషులు అన్నిసార్లు మనకు సహాయం చేయలేరు. మీ బిడ్డలు కాలేజీకి వెళుతున్నప్పుడు మీరేం కోరుకుంటారు? వారు భద్రంగా తిరిగి రావాలని కోరుకుంటారు. కానీ వారితో మీరు వెళతారా? వెళ్ళలేరు. ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. నిజంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఇస్తే ప్రార్థన చేస్తారు, ప్రభా మా బిడ్డలతో మీరు వెళ్ళండి ప్రభా అని ప్రార్థన చేస్తారు, కానీ మీరు వెళ్ళలేరు. అయితే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు తన సహాయాన్ని అందించి వారిని కాపాడుతాడు. దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ఈ మాట ప్రభువే నాకు సహాయకుడు,
అని అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఈ మాటలు ఎవరు చెప్పగలరంటే దేవుని యందు విశ్వాసం ఉన్న వారు మాత్రమే చెప్పగలరు. మనందరికీ దేవుడి సహాయకుడు. మనందరికి దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఎవరు సజీవులుగా ఉండగలిగేవారు కాదు. దేవుని యొక్క సహాయం ఉంది కాబట్టి 2020 భయంకరమైన సంవత్సరాన్ని దాటుకొని మనం 2021లోకి అడుగు పెట్టాం, ప్రవేశించాము. దానికి కారణము దేవుని యొక్క సహాయము. అంటే ప్రియదేవులారా, మన జీవితాలలో అట్టి దేవుని యొక్క సహాయము మనకి చాలా అవసరము. ఆ సహాయము యందు ఎవరు దావీదు నమ్మికించడమే కాదు కానీ ఏం చేస్తున్నా చెప్పండి, దావీదు తన నోటితో చెప్తున్నాడు. మనం చాలాసార్లు విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా మన మాటలు ఎలా ఉంటాయి తెలుసా, ఇతరులని కృంగదీసేటువంటి మాటలుగా ఉంటాయి. దేవుడు నాకేం సహాయం చేస్తాడండి, దేవుడు సహాయం చేయకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేదానివా, ఈరోజు ఇక్కడ ఉండేవాడివా? దేవుడు నాకేం చేస్తాడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ సంభవించినప్పుడు మన నోట త్వరగా వచ్చేటువంటి మాట ఏంటంటే దేవుడు నాకేమి సహాయం చేస్తాడు. ప్రియదేవులారా, దేవుడు నీకు సహాయం చేయకపోతే ఏ మానవుడు కూడా భూమి మీద సజీవుడిగా, నువ్వు అనారోగ్యంతో ఉండవచ్చు, ఏ మానవుడు కూడా భూమి మీద సజీవుడిగా ఉండలేడు. కనుక మనం ఇంకోటి ఏంటంటే, మనం విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం కలిగిన వాళ్ళే ఈ మాటలు మాట్లాడతారు. విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుని పట్ల సరైనటువంటి దృక్పథం కలిగి ఉంటుంది, దేవుని పట్ల సరైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఇక్కడ అలాంటి ఆలోచనతోనే ఇక్కడ దావీదు ఉన్నట్లు మనం చూస్తున్నాము. లేకపోతే సౌలు తరుగుతున్నప్పుడు వారు ఎవరి దగ్గర అయితే ఎవరితో ఉంటున్నాడో వారు ఏం చేస్తారంటే వాస్తవంగా వాళ్ళు భద్రత కల్పించాలి. జిఫీలతో ఉంటున్నాడు, వారితో ఉన్నప్పుడు ఏం చేయాలి, దావీదుకి వారు భద్రత ఇవ్వాలి, దావీదు విషయంలో వారు జాగ్రత్త వహించాలి. దానికి బదులు వీరు ఏం చేసి తెలుసా, సౌలు వెంటాడుతున్నాడని తెలుసు అంటే సౌలు పక్షంగా వహిస్తూ సౌలుకి నేను ఎక్కడ ఉన్నాడో చెప్తే సౌలు వచ్చి ఇతను చంపుతాడు. సహాయం చేయవలసినటువంటి వీరు ఏం చేస్తారంటే దావీదుకి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు దావీదు ఆ సందర్భంలో అంటాడు, దేవుడే ఇదిగో, మీరేమన్నా అనుకోవచ్చు, ఇదిగో అంటే జాగ్రత్తగా వినండి నా మాటలు అని దావీదు వారితో చెప్తున్నాడు. ఇదిగో మీరు అనుకుంటున్నారు, జిఫీలారా మీ మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు నాకు భద్రత ఇస్తారని మీరు అనుకుంటున్నారు. మీ మధ్యలో ఉన్నప్పటికీ కూడా నాకు నిజమైన భద్రతనిచ్చేవాడు నా దేవుడు అని వారితో తెలియజేస్తున్నాడు. ప్రియదేవులారా, చూడండి, దావీదులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ సందర్భంలో ఉన్నా కానీ దేవుని అందరి విశ్వాసం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అదే మనం కలిగి ఉండాలి. దావీదు ఎక్కడికి వచ్చాడు, మొట్టమొదటిగా దావీదు గురించి ఇంకా కొన్ని చోట్ల ఉంది కానీ దావీదు గురించి బాగా మనకు తెలిసిన సందర్భం ఏంటి చెప్పండి, ఏంటి? గొలియాతు 17వ అధ్యాయానికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇదిగో దావీదు గొలియాతును చంపినప్పుడు ఆయన పేరు ప్రఖ్యాతులు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఏమైనాయంటే లోకానికి తెలిసింది, లేకపోతే ఇశ్రాయేలు దేశానికి తెలిసింది ఆయన ఎలాంటి వాడు అనేది. అయితే వచ్చాడు, వారి నాన్న పంపించినప్పుడు దావీదు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పండి, చూడండి, దావీదు తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. వచ్చి రాగానే అక్కడ పెద్ద పెద్ద కేకలు పడుతుంది. ఏంటా కేకలు? ఇశ్రాయేలులో ఎవడైనా ఉన్నట్లయితే, నాతో యుద్ధం చేసేవాడు ఉన్నట్లయితే మీరు రావాలి అని గొలియాతేమో సవాలు విసురుతున్నాడు. వెళ్ళేటువంటి ధైర్యం ఎవరికీ లేదు. చివరికి శిక్షణ పొందినటువంటి సైన్యము కూడా వెళ్ళటానికి ఏం చేయట్లేదు, ధైర్యం చేయట్లా, వెళ్ళటానికి సాహసం చేయట్లా. వచ్చి రాగానే దావీదు విన్నాడు. దావీదు విని ఏమంటాడు చూడండి, దావీదు ఏమని చెప్పాడు, విశ్వాసం అంటే దేవుని యొక్క దృక్పథము కలిగి ఉండటము, దేవునిలాగా ఆలోచించటము, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మటము. వచ్చి రాగానే దావీదు అన్నటువంటి మాటలు ఏంటో చూడండి, 17వ అధ్యాయము 26వ వచనము. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చూడండి ఎంత చక్కటి మాటలు. ఈయనకి ఏముంది చెప్పండి, ఆయనకేముంది చెప్పండి, గొలియాతుకి ఏముంది?
గొలియాతుకి కవచం ఉంది, గొలియాతుకి శిక్షణ ఉంది, గొలియాతుకి ఏముంది? మంచి దేహదారుఢ్యం ఉంది. లేదంటే ఏమీ లేదు. అన్ని చూడండి, ఒక రంగంలో లేకపోతే ఒక క్రీడా రంగంలో కానీ లేకపోతే సైనిక రంగంలో కానీ దేంట్లో మనం రాణించాలంటే, మీరు ఎవరైనా కానీ మనోళ్ళు ఎవరైనా కానీ ఆర్మీకి వెళ్ళాలనుకోండి, ఆర్మీకి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొలతలు ఉంటాయి, రైట్? ఆ కొలతలన్నీ వాళ్ళకి కొలతలు ఉంటాయి. ఎంత ఎత్తు ఉండాలి, ఛాతీ ఎంత ఉండాలి, అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే ఆయన తీసుకుంటారు. మరి దావీదుకి సైన్యంలో లేడు, లేకపోతే దావీదు సౌందర్యవంతుని వాక్యం సెలవిస్తుంది. కానీ మరి ఆ యొక్క అన్ని ఉన్నాయో లేవో, కానీ దావీదుకు ఉంది మాత్రం ఒకటి. అందుకే దేవుడు అతనికి సహాయం చేస్తాడు. ఏం తెలుసా? దేవుని అందరి విశ్వాసం. ఎలాంటాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దేవుడారా, నీవు దేవుని అందరి విశ్వాసం కలిగినట్లయితే నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని యొక్క సహాయం అనేది నీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసం కలిగినటువంటి వాడు వెళ్ళి, ఇదిగో మేము సేవించేటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈ సున్నతి లేనటువంటి వాడు, అంటే దేవుని గురించి తెలియనటువంటి వాడు, దేవునితో నిబంధన చేయనటువంటి ఈ వ్యక్తి ఎంత అని వెళ్ళాడు. దేవుడారా, వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మన విశ్వాసం నుండి వెళ్ళేటప్పుడు అందరూ మనకి సహకరించకపోవచ్చు, కానీ విశ్వాసం సహాయపడకూడదు. విశ్వాసం నుండి ముందుకు వెళ్ళేటప్పుడు అందరూ మనకి అనుకూలంగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? లేదు. అయినప్పటికీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మొట్టమొదటిగా దావీదుకి ఎదురైన ఆటంకం చెప్తా. వాళ్ళ అన్న అంటాడు, అరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు వచ్చి పని చేసి ఆ పలహారం ఏదో ఆ జున్నుగడ్డలు ఏదో మాకు ఇచ్చేసి వెళ్ళిపో. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మొట్టమొదటి ఆటంకం అక్కడ కుటుంబంలో స్టార్ట్ అయింది. తృణీకరించబడ్డాడు. మనం కొన్నిసార్లు అలాగూ ఎవరైనా అన్నారనుకోండి, ఎవరైనా మనం తృణీకరించారనుకోండి, ఎవరైనా మనం గద్దించారనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? మనం విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఇక నేను చర్చికి రాను, లేకపోతే ఇక నేను బైబిల్ చదవను, ఇక నేను ప్రార్థన చేయను అనుకుంటూ ఉంటాం. ఒకవేళ దావీదు అలా అనుకున్నట్లయితే ఈరోజు దావీదుని బైబిల్లో చూసేవాడు కాదు. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు చూడండి, అక్కడ ముందుకు రండి, 20వ వచనం. అతడు వారితో మాట్లాడినది తన పెద్దన్నయ్య ఏలియాబుకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చిందివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందుని ఎవరి వశం చేసిద్దివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగును. యుద్ధము చూచుడికే కదా నీ వచ్చిద్దివను. ఆయన వచ్చింది ఎందుకు? ఏదో వాళ్ళ నానబంతుని ఇచ్చి ఇద్దామని, ఈయనకే ఇద్దామని తీసుకొచ్చాడు. రాజుగారికి ఈయనకి ఇద్దామని తీసుకొస్తే అసలు దావీదు మనసులో ఉన్నదేమో అర్థం చేసుకోకుండా, పెద్దవాడి ఇంటికి కాబట్టి నేను వీడు ఇక్కడ ఉండడానికి వీలేదు, వీడు కేవలం గొర్రెలు కాయటానికే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, యుద్ధంలో ఉండడానికి వీడు అర్హుడు కాదు, యుద్ధంలో ఉండడానికి ఇతనికి ఎలాంటి లేదు, అర్హత లేదు అని ఏం చేస్తాడంటే అతన్ని తృణీకరించారు. మరి విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటి వారిని మనం జయించాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే విశ్వాసం ఉన్నప్పుడు అలాంటి వారిని మనము ప్రక్కకి మనం నిరుత్సాహపరిచేవాడిని. ఎందుకంటే నిరుత్సాహపరిచినప్పుడు ఆ వ్యక్తి మనం నిరుత్సాహపరిచాడు అనుకోండి, మనం దేవుడి మీద విశ్వాసం కూడా కోల్పోతాం. అదే దేవుడు నన్ను నిజంగా పంపించాడా? దేవుడు పంపిస్తే ఈ వ్యక్తి నన్ను ఎందుకు వ్యతిరేకిస్తాడు, ఈ వ్యక్తి నన్ను ఎందుకు మందలిస్తాడు అని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని మీద అంతే సందేహాన్ని వ్యక్తపరుస్తాం. దావీదు అలా లేదా, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు అని వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? నేను యుద్ధం చేస్తానని ముందుకు వచ్చాను. యుద్ధం చేస్తానని ముందుకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, రెండవది మీరు గమనించండి. రాజు చూసి ఏమన్నాడు చెప్పండి? రాజు చూసి ఈడే యుద్ధం చేస్తాడు, వీడు బాలుడు, ఎట్లా ఉన్నాడు, వీడు సిద్ధిగాడు లేకుండా ఈడే యుద్ధం చేస్తాడు. చూడండి అక్కడ వాక్యంలో అలాగే ఉంది. ఏమన్నా చూడండి, ఎలాగో రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళితే కూడా వచ్చిన సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడిని దావీదు. ఇంకొకటి ఇక్కడ కూడా వ్యతిరేకత ఏంటి? ఇక్కడ కూడా నిరుత్సాహం. రాజుగారు ఏం చేయాలి? ప్రోత్సహించాలి, రాజుగారు బలపరచాలి.
ఒకటేమో ఇంటి నుండి వచ్చినటువంటి వ్యతిరేకత, ఎలియాబు తన అన్న. రెండవదిగా ఏం చేశాడంటే అన్నలు తప్పించుకున్నాడు. ఎలాగోలాగ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారిని బలపరుస్తాడు, రాజుగారిని ప్రోత్సాహపరుస్తాడు అనుకున్నాడు. కానీ రాజు కూడా ఏం చేస్తాడు, తీస్తాడు. అరే నువ్వు చిన్నాడు రా అన్నాడు. ఇక దావీదు ఏం చేయాలి చెప్పండి? మామూలుగా అసలు మొట్టమొదటిగా అయితే అన్న దగ్గర నుంచే ప్రోత్సాహం రావాలి, అన్నే బలపరచాలి. ఇంట్లో కూడా బలపరచకపోతే బయట బలపరుస్తాడు. అయినా కానీ విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ దావీదు చేసిన పని మీరు గమనించండి. దేవుడు నాకు సహాయకుడు అనే విషయాన్ని ఇక్కడ ఒక చోట నిరూపిస్తున్నాడు. ఎలా నిరూపిస్తున్నాడు? రాజుగారిని ఒప్పించడానికి విశ్వాసం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే విశ్వాసం లేని వాడిని వెలిగిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ సౌలుకి ఎవరి మీద లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, దావీదు మీద విశ్వాసం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంటే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సౌలే వెళ్ళి యుద్ధం చేశాడు. విశ్వాసం లేక ఏం చేశాడంటే ఆయన చతికిల పడ్డాడు. చూడండి, విశ్వాసంలో చతికిల పడ్డ వారు ఏం చేస్తారంటే ఇతరులు కూడా చతికిల పడేలా చేస్తారు. మరి నిజంగా విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే విశ్వాసంలో బలహీనమైన వాడిని లేవనెత్తాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే మరి నిరూపించుకోవాలి. ఏమని నిరూపించుకోవాలి? నేను యుద్ధంలోకి వెళ్తాను, దేవుడు నాకు విజయం ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఏం చేయాలి? రాజు చేత ఒప్పించి యుద్ధ రంగంలో పంపించాలనుకున్నప్పుడు అప్పుడు ఒకసారి ఇంతకేమన్నా చెప్పండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని చెప్పాడు కదా. ఆ దేవుడు సహాయం చేసిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి. 37వ వచనము, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అప్పుడు దాకా సౌలు ఒప్పించబడలా. అప్పుడు దాకా సౌలుకి నమ్మకం లేదు ఎవరి మీద? దావీదు మీద. బాలుడు అనుకున్నాడు. కానీ తర్వాత చూడండి ఏమన్నది? అప్పుడు అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో ఆయన ఎప్పుడన్నాడు? దావీదు కూడా అయ్యా మా అన్న నన్ను బలపరచలేదు, మరి ఆ ఈ గొలియాతును చూస్తే నాకు భయం వేస్తుంది, రాజుగారు నీకు భయపడ. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనం అనకూడదు కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే నిరుత్సాహం ఉన్నవాడు ఇంకో నిరుత్సాహం ఉన్నవాడు ఇంట్లో వెళ్తారు. అప్పుడు వెళ్తే ఏమో చెప్పండి, ఇద్దరు నిరుత్సాహం ఉన్నప్పుడు అరే మనం ఏమి చేయలేమనేది. కానీ ఇక్కడ సౌలు నిరుత్సాహం ఉన్నప్పుడు, సౌలు అవిశ్వాసముతో ఉన్నప్పుడు, సౌలు అధైర్యంగా ఉన్నప్పుడు విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి, దేవుని యొక్క సహాయాన్ని అంతకుముందు గతంలో పొందుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు? ఆ దావీదు వచ్చి ఈయన్ని విశ్వాసంలో బలపరుస్తున్నాడు. నువ్వేమి భయపడవద్దయ్యా, నీవు అవిశ్వాసిగా అపనమ్మకముతో అధైర్యముతో ఉన్నావేమో, ఇదిగో నేను కూడా ఇలా ఉన్నప్పుడు ఏం చేశాను, చిన్నవాడిగా ఉన్నప్పుడు నా యొక్క మందర కాస్తున్నప్పుడు ఏమైంది తెలుసా? ఎలుగుబంటి ఒకసారి వచ్చింది, ఇంకోసారి ఏమొచ్చింది? సింహం వచ్చింది. రెండు వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? ఆ రెండింటినీ చంపడానికి దేవుడు నాకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. చూడండి ఏమైంది ఇక్కడ? విశ్వాసం ఉన్నటువంటి దావీదు అవిశ్వాసముతో ఉన్నటువంటి ఎవరిని? సౌలుని వెలిగించాడు, బలపరిచాడు. అప్పుడు అంటాడు ఈ మాటలు చెప్పిన తర్వాత, అంతకుముందే నువ్వు బాలుడివి, నువ్వు వాడితో యుద్ధం చేయలేవు, ఆయన శిక్షణ కలిగిన వాడు అని చెప్పినోడు ఇప్పుడు ఏమన్నా తెలుసా? అందుకు సౌలు పొమ్ము. దావీదు మాటలు ఏం చేసింది చెప్పండి? దావీదు మాటలు సౌలుని విశ్వాసముతో నింపినవి. అలాగే మనం చెప్పే మాటలు కూడా, మనం అనేటువంటి మాటలు కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, దేవుడు ఏం సహాయం చేస్తాడండి, దేవుడు నాకేం సహాయం చేస్తాడు, ఏం చేయలేదు అని మనం చెప్తే ఏమవుతుంది తెలుసా? నీవెప్పుడు నీ మాటను బట్టే జరుగుతుంది. కానీ దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి విశ్వాసం, ఆ పలుకు అక్కడ కూడా మీరు గమనించిన దావీదు పలికేటువంటి మాటలు ఎప్పుడు కూడా అనుకూల వచనం అంటే పాజిటివ్ గా మాట్లాడటం. గత వారం మొన్న కదా భాషణగా చెప్పారు కదా, ఏమంటాడు? 94వ కీర్తన అనుకుంటా, దేవా నీ చిత్తానుసారంగా ప్రార్థించుట, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించును. ఆ మాట ఉంది కదా, ఆ మాట ఒకసారి చదవండి. ఎవరైనా తీసినట్లయితే చక్కటి మాట.
ఆ ప్రభువా నీవే నా దేవుడు. ఇక్కడ చూడండి ఆయన పలుకులు చూడండి. 54వ కీర్తనలో ఏమంటున్నాడు? ఇదిగో నీ దేవుడే నా సహాయకుడు అంటున్నాడు. మరి అక్కడే ఉన్నాడు ప్రభువా నీవే నా దేవుడు. ఒప్పుకోలు అనుకూల వచ్చినము. విశ్వాసం ఉన్న వారు ఎప్పుడు కూడా అనుకూల వచ్చినానే తమనోడ పెట్టుకుంటారు. విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు నాకేం సహాయం చేశాడండి. నీకేం సహాయం చేశాడు నువ్వు అంటే నీకేం సహాయం పొందుకోలేదు. దావీదు అలా మాట్లాడాలి. దావీదు ఎదుర్కొన్నటువంటిది ఆ యొక్క ఏంటి ఆ పని లేకపోతే ఆ టాస్క్ చాలా పెద్దది, తన శక్తికి మించింది, తన సామర్థ్యానికి మించింది. అయినప్పటికీ దేవుడు అతనికి అంతకు ముందు సహాయకుడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు అనేటువంటి బలమైనటువంటి నమ్మిక. మనకు చాలాసార్లు విశ్వాసానికి ధీమాకి తేడా ఉంది. ధీమా అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు ధీమాగా ఉంటాం. ఏంటి తెలుసా? ఏంటి ధీమా? ఇప్పుడు నవీన్ కార్టూన్లు ఏంటి బాగా వచ్చు కాబట్టి ఏ కార్టూన్ అని వేస్తాను. ధీమా అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? మన సామర్థ్యం నుండి వచ్చింది. విశ్వాసం అనేది మన సామర్థ్యం నుండి కాదు, దేవుడి నుంచి కలిగి. విశ్వాసం అనేది కూడా సామర్థ్యము. పౌలు అంటాడు మా సామర్థ్యము దేవుని వలన కలుగుచున్నది అంటాడు. 2వ కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక కొత్తగా 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటే మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఎవరంటున్నాడు? పౌలు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ ధీమా అంటే మనం ఒక పనిని పదే పదే చేస్తాం అనుకోండి, ఆ పని మీద మనకేమొచ్చింది? పట్టు వచ్చింది. ఆ పనిలో మనకు అనుభవం వచ్చింది. కాబట్టి ఎవరైనా వచ్చి ఈ పని చేస్తామంటే అంతకుముందు చేస్తున్నా కదా చేస్తానని అంటాం. అది ధీమా అంటే మన సామర్థ్యాన్ని బట్టి. కానీ విశ్వాసం అలాంటిది కాదు. విశ్వాసము దేవుడు అనుగ్రహించేటువంటి సామర్థ్యము. విశ్వాసం అంటే దేవుని యందు మనము కనబరిచేటువంటి నమ్మిక. ఆ నమ్మిక ఏం చేస్తుంది తెలుసా? అది సజీవమైనది, అది మృతమైనది కాదు. ఇక్కడ సజీవమైనది కాబట్టి సౌలులో ఒక మాటలో చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం ఏమని చెప్పండి? మృతమైంది. ఆ మృతమైన విశ్వాసాన్ని దావీదు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? దాన్ని వెలిగించాడు. ఆ మృతమైన విశ్వాసాన్ని మరలా తిరిగి పురికొంపాడు. అప్పుడు అంటాడు నేను వెళ్ళినాయన అంటాడు. ప్రియదేవులారా, దానికి కారణం ఏంటంటే అక్కడ ఇదిగో దేవుడే ఆ దావీదుకి సహాయకుడిగా ఉన్నాడు. ఈ యొక్క సంవత్సర కాలం అంతా ప్రియదేవులారా దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలి. కింద ఏమంటాడంటే ఆయనే నా ప్రాణమును ఆదరించేవాడంట, సహాయకుడు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. 2021లో మనం అనుకూలంగానే మాట్లాడదాం. ఒకవేళ మన పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ, ఇక్కడ దావీదుకి పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా అననుకూలంగా ఉన్నాయి? చెప్పండి. ప్రతికూలంగానే ఉన్నాయి, అనుకూలంగా లేవు. అయినప్పటికీ విశ్వాసం కంటే అనుకూలం వచ్చిన దేవుడు చేస్తాడు అనేటువంటిదే ఆ యొక్క విశ్వాసం అనేది. అలాంటి మాటలు మనం పలకాలి. దావీదే కాదు, క్రొత్త నిబంధనలోకి వస్తే మరొక భక్తుడు ఉన్నాడు. ఎవరంటే పౌలు భక్తుడు. ఆ పౌలు భక్తుడు ఏమంటాడో చూడండి. మనం కొన్నిసార్లు ఎప్పుడు ప్రతికూలంగా మాట్లాడతామంటే మనకి ఏమన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మనం అనుకూలంగా లేనప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు చేయలేవు, నాకేం చేస్తాయండి అని అంటుంటాం. ఇది చూడండి, దేవుడు ఏమి చేయలేదని దేవుడి మీద ఆయాస పడుతూ ఉంటాం. కానీ చూడండి ఇక్కడ పౌలు భక్తుడు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడు.
దేనికోసం ముమ్మారు ప్రార్థన చేశాడంట అంటున్నారా? దేనికోసం? తన దేహంలో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే అనారోగ్యం. దేవుడు మనందరికీ ముళ్ళు పెడతాడు. ముళ్ళు లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ముళ్ళు పెడతారు చెప్పండి? ఎందుకంటే ముళ్ళు లేకపోతే మనకు దేవుడితో పనే ఉండదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. చూడండి, దేవుడు లేనటువంటి నాస్తికులు కూడా ఒక్కోసారి దేవుని మీద ఆధారపడాలి. ఒకసారి నేను ఇట్లానే పొద్దున్నే బైబిల్ కాలేజీకి పరిగెత్తా ఉన్నా. బస్సు ఎక్కుతామని వెళ్తా ఉంటే ఒక కుర్రాడు ఏం చేశాడంటే టీ షర్ట్ వేసుకొని దాని మీద ఒకటి రాసుకున్నాడు. ఇప్పుడు టీ షర్ట్ మీద రాసుకున్నారు కదా, ఏమని రాసుకున్నాడు తెలుసా? థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఎన్ ఏథీస్ట్ అన్నాడు. ఏథీస్ట్ అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మడు అని. నీవు దేవుని నమ్మడికి దేవా నీకు వందనాలు చెప్పాల్సిన పని ఏమన్నా? చెప్పండి. చూడండి, దేవుని నమ్మని వ్యక్తి కూడా హేతువాదంటే దేవుని ఎందుకు నమ్మి కూర్చున్న వాడు, దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన వాడు, ఆ వ్యక్తి కూడా దానికి పరోక్షంగా చెప్తున్నాడు నాకు దేవుడు కావాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు బలహీనతలో ఏం చేస్తున్నాడంటే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది కాబట్టి బలహీనలో మనం సంతోషపడతామా? సంతోషపడము. ముళ్ళు ఎందుకు పెట్టాడంటే నీవు దేవుని మీద ఆధారపడాలి. ఆ ముళ్ళు లేకపోతే అసలు దేవునితో కూడా నీకు పని ఉండదా? ఉండదు. ఎంత గొప్పవారైనా కానీ, ఎంత ధనికులైనా, లేకపోతే గొప్పవారైనప్పటికీ కూడా, ప్రతిభావంతులైనా కానీ ఏదో ఒకటి ఉండదు. బయటికి చెప్పరు. చెప్తే ఎందుకంటే అహం అంటే వచ్చింది కదా, నేను ఇంత గొప్పని చెప్తే అమ్మో ఈయన ఒక రవిచక్ర అయిన గొప్ప క్రైస్తవ మేధావి ఉన్నాడు. ఆయన ఒకసారి వేరే దేశం నుండి అమెరికా దేశానికి వచ్చాడు. ఆయన అమెరికా దేశంలో ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగి, ఆయన ఉండే ఊరు అట్లాంటాకి వేరే ఫ్లైట్ మారడానికి ఆయన వెళ్ళాడంట. ఆయన గొప్ప మేధావి. అందరికీ ఏంటి తెలుసా? అందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈయన దగ్గరికి వెళితే బైబిల్ కానీ లోకానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా జవాబు దొరుకుతుంది. దేవుడు అంత బలంగా వాడుకున్నాడు. మన ఈ మధ్య లాక్డౌన్లోనే చనిపోయాడు ఆయన. 74 సంవత్సరాల వయసు. మన భారతీయుడే, అమెరికా దేశంలో స్థిరపడ్డాడు. అంత అద్భుతంగా దేవుడు అతని మేధావుల్ని, మామూలు జనాంగం కాదు, పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి యేసయ్య గురించి బోధించేవాడు. అనేక మంది ఆయన ద్వారా రక్షించబడ్డారు. మరి ఒకసారి ఆయన చాలా ఫనీగా చెప్పాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఒకసారి అట్లాంటి వెళ్తా ఏం చేస్తాడంటే ఏదో ఇదిలో ఉండి ఒక ఆమె అడిగాడంట, అమ్మ అట్లాంటి వెళ్ళే ఫ్లైట్ ఎక్కడానికి ఇటే వెళ్ళాలా అని అడిగాడంట. ఆ ఇటేనైనా ఆమె చెప్పిందంట. ఆయన చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోతా ఉంటే ఈమె వెనకాల వచ్చి తట్టి, హలో మీ పేరు రవిచక్రేశ్ అని అన్నట్ట. నా పేరు రవిచక్రేశ్ అన్నట్ట. అవునా అంటే మీకు కూడా ప్రశ్నలు ఉంటాయా అని అన్నట్టు. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఈయన చిన్న ప్రశ్న అక్కడ అడిగింది. వాస్తవంగా మీకు అంటే ఈయన ఇంత గొప్ప జ్ఞానికి అట్లాంటాకి వెళ్ళే విమానం ఎప్పుడు వచ్చేటువంటి వాడు అట్లాంటా విమానం ఎట్లవుతుందో ఈయనకి తెలీదా? నన్ను అడిగాడు. అంటే ఈయనకి కూడా ప్రశ్నలు ఉంటాయి. దేవుడిలారా మనం ఎంత గొప్పవారైనా కానీ మనకి దేవుడు ముళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని పైన పౌలు ఇక్కడ అయితే ఆ ముళ్ళు దేవుని అడిగాడు, ఏమని? ప్రభువా తీసేయమని చెప్తే ప్రభు తీసేసాడా? మనం చాలాసార్లు మన ప్రార్థన జవాబు రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? బాను దేవుని మీద కోపం వచ్చింది. మరి ఈ ప్రార్థన జవాబు రాలే. ఇక్కడ వచ్చిందా? ముమ్మారు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. ఏమని వచ్చింది జవాబు? ఎస్ అంటే నో అని వచ్చింది. మన ప్రార్థనకి జవాబు ఏం కావాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఎస్ఏ కావాలి. అదే మనకు జవాబు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఒక విధంగా ఎస్ఏ. ఏంటో ఎస్ తెలుసా? నీవు అడిగింది నేను ఇవ్వను, కానీ నేను ఇవ్వాలనుకుంది నీకు ఇస్తాను. నువ్వు అడిగినటువంటి ముళ్ళు, నీవు అడిగినటువంటి అనారోగ్యము, అంటే ఆయన కంటి జబ్బు ఉంది. ఆ కంటి జబ్బు వలన కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది, అది తొలగించమని చెప్పాడు. నీవు అడిగింది నేను ఇవ్వను, కానీ
నీకు ఏది అవసరమో భూలోకంలో జీవించడానికి అది ఇస్తానన్నాడు. ఏంటో చెప్పండి, నా కృప నీకు చాలు. హల్లెలూయా. మనకు రోగమన్నా రొప్పున్నా ఏమన్నా కానీ దేవుని కృప ఉంటే ఈ లోకంలో జీవించగలం. ఆయన అంటాడు ఏమన్నా తెలుసా, నా బలహీనతలు యందు నేనేమంటున్నాడు, అతిశయపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను బలహీనుడో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకు, నేను బలహీనుడుగా ఉంటే దేవుని మీద ఆధారపడతాను. నీకు ఏమి బలహీనత లేకపోతే, నీకు ఏమి పేదరికం లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? ఏ అవసరం రాకపోతే దేవుని దగ్గరికి వస్తావా? రావు. దేవుని బిడ్డలారా చూడండి, అందుకని దావీదు అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు. ఈ సంవత్సర కాలం అంతా ఈ దేవుని బిడ్డలారా మనందరి ప్రార్థన ఏమైనా, ప్రభా ఇదిగో నా దేవుడే నాకు చెప్పండి సహాయకుడు. నీకు ఈ లోకంలో చాలా మంది బంధువులు, పలుకుబడి గల వారు, ధనవంతులు, స్థితిమంతులు, వాళ్ళందరూ కొన్నిసార్లు సహాయం చేయలేరు. చేయగలరా? చేయలేరు. వాళ్ళు కూడా చేయాలన్నా కానీ దేవుడు వారికి అనుమతి ఇవ్వాలి. మరి ప్రియదేవుడు బిడ్డలారా, దావీదు దేవుని యొక్క సహాయం పొంది ఏం చేసేది తెలుసా, గొల్లియాతును ఓడించి గొప్ప రాజు. దావీదు జీవితంలో అడుగడుగున విశ్వాసంతో నింపబడ్డాడు. ఎప్పుడు అధైర్యపడాల, ఎప్పుడు కృంగిపోవాలి. పరిస్థితిని బట్టి మనుషులు ఆయన కృంగదీసినా కానీ కృంగిపోవాలి. దేవుని వైపు చూస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా గొల్లియాతును ఓడించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు. ఏమాట అన్నది చెప్పండి, ఏమాట అన్నాడు, నాకు అక్కడ దేవుడు సహాయం చేశాడు, నాకేం పర్లేదు, ఎలుగు బట్టి నిలిచేసాను, సింహాన్ని నిలిచేసాడు కాబట్టి ఈయన అంతగా అనుకోలే. దేవుడు తోడునని తెలుసు. వెళ్ళేటప్పుడు కూడా ఏమో తెలుసా, యుద్ధము యెహోవాదే. అడుగడుగున దేవుని అందరి విశ్వాసం, అడుగడుగున దేవుని యొక్క సహాయం కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో దేవుడే నా సహాయకుడు. తర్వాత ఏమన్నది, 54 అధ్యాయము 4 వచ్చిన చదవని ముగిస్తున్నాను. ప్రభు వలనే, ప్రభువే నన్ను ఆదరించేవాడు. ఏమన్నది, దేవుడే, ఇదిగో దేవుడే నా సహాయకుడు. 54:4 చదవండి. ఇదిగో దేవుడే నా సహాయకుడు, మన ప్రాణాలను ఆదరించేవాడు ప్రభు, మన ప్రాణాలను కాపేవాడు ప్రభు. కాపాడాడు కాబట్టి మనందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. కరోనాను బట్టి మనకన్నా ధనవంతులు, మనకన్నా అందమైన వారు, మనకన్నా విద్యావంతులు, ప్రతిభావంతులు అందరూ చాలా మంది చనిపోయారు. మరి మనం ఉన్నామంటే దేవుడు మనకు సహాయం. ఈ సంవత్సరం కూడా ప్రభువా నీవే నా సహాయం, నీపైన నేను ఆధారపడుతున్నాను అని దేవుడిని స్తుతిస్తాము. దేవుని బిడ్డలారా, అలాగ చేసినట్లయితే దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. కనుక మనం దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగుదాం.